ఫౌజీకి అన్ని వందల కోట్ల బడ్జెటా? ప్రభాస్ని చూసుకొని ఇంత ధైర్యమా? గట్టిగా మాట్లాడితే వాళ్ళకి అసలు మార్కెటే లేదు. మరి ఏ ధైర్యంతో ఇంత బడ్జెట్ పెడుతున్నారు? ఇప్పుడు ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్నటువంటి మాటలు. మరి అవేంటో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. పాన్ ఇండియా స్టార్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు నటించేటువంటి ఫౌజీ సినిమాకి స్టార్టింగ్ నుంచెల్లే చాలా అంటే చాలా క్రేజ్ ఉంది. ఎందుకంటే ఆ సినిమాని డైరెక్ట్ చేసేది సీతారామం డైరెక్టర్ హను రాఘోపుడి గారు. సో ఆయన ఆల్రెడీ సీతారామం లాంటి ఒక కల్ట్ క్లాసిక్ సినిమాని ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసు. బట్ అదే జోనర్లో మళ్ళీ ప్రభాస్ గారిని పెట్టి తీస్తే ఇన్ఫ్యాక్ట్ అది ప్లస్ ఉంది మైనస్ ఉంది అన్న వాదనలు కూడా గతంలో వినిపించాయి. ఎందుకు అనంటే ప్రభాస్ గారు లాంటి మాస్ కటౌట్కి ఇక్కడ ఈయన తీసేటువంటి స్టోరీ కన్విన్సింగ్గా ఉంటుందా అన్న మాటలు కూడా వినిపించాయి. బట్ అదన్నీ పక్కన పెడితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఫౌజీ సినిమాకి సంబంధించినటువంటి బడ్జెటే చాలా అంటే చాలా వైరల్గా మారింది. బడ్జెట్కి విషయానికి వచ్చినట్లయితే అసలు ఇంతవరకు కూడా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఇంతవరకు ఏ సినిమాకు కూడా అంత బడ్జెట్ పెట్టలేదట. దాదాపు ఫౌజీ సినిమాకి 600 కోట్ల బడ్జెట్ వరకు కూడా పెడుతున్నట్లయితే సమాచారం. దాంట్లో ఆల్మోస్ట్ సినిమా ఖర్చు మొత్తం 400 కోట్లు అయితే ప్రభాస్ గారి రెమ్యూనరేషనే దాదాపు ఒక 200 కోట్ల వరకు ఉంటుందట. టోటల్గా 600 కోట్ల బడ్జెట్ తోటి ఈ సినిమా ఉందట. ఈ సినిమా మరి ఇంత బడ్జెట్ పెడుతున్నారు, ఏ జోనర్ ఏంటి అని కూడా చాలామంది డౌట్ రావచ్చు. 1940 నాటి కాలంలో యుద్ధాన్ని చరిత్ర దాచినటువంటి అన్యాయాలకు మరియు మర్చిపోయినటువంటి సత్యాలకు ఏకైక పరిష్కారం భావించే సమాజం యొక్క నీడల నుండి ఉద్భవించే యోధుడిని అనుసరిస్తుందట. అంటే ప్రభాస్ గారు బ్రిటిష్ సైన్యంలో సైనికుడి పాత్రను పోషిస్తారన్న సమాచారం కూడా చాలా గట్టిగా వినిపిస్తూ ఉంది. మనం మాట్లాడుకుంటే చరిత్రలో దాగినటువంటి నిజాలని వెలికి తీసే ఒక కథగా ఇది ఉంటుంది. సేమ్ టైం సీతారామం కూడా అదే జోనర్. ఇప్పుడు ప్రభాస్ గారు చేసేది కూడా అదే, బట్ అది బ్రిటిష్ కాలంలో చేస్తున్నటువంటి సినిమా అని కూడా చాలా గట్టిగా వినిపిస్తుంది. ఈవెన్ ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ విషయానికి వచ్చినట్లయితే ఆ ప్రొడ్యూసర్స్ పుష్ప 2 సినిమాకే దాదాపు అంటే పార్ట్ 1 పార్ట్ 2 కలిపే దాదాపు ఒక 500 కోట్ల వరకు బడ్జెట్ పెట్టారట. 500 కోట్లు పెడితే ఆల్మోస్ట్ 1800 కోట్ల వరకు వచ్చింది. అది ఓకే. అండ్ దానికి తోడు సినిమాకు చాలా అంటే చాలా హ్యూజ్ కాస్ట్ అండ్ క్రూ ఉంది. అండ్ వాళ్ళకు ఉన్నటువంటి మార్కెట్ అలాంటిది. రష్మిక గారిని తీసుకున్నారు, ఫహద్ ఫజిల్ గారిని తీసుకున్నాడు, సునీల్ గారిని, ఇవాళ చాలా 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 పెద్ద పెద్ద ఆర్టిస్టులు, జగపతి బాబు గారు, రావు రమేష్ గారు, ఇలా మార్కెట్ ఉన్నటువంటి ఆర్టిస్టులను తీసుకున్నారు. ఎస్పెషల్లీ అక్కడ ఆల్రెడీ పుష్ప 1కి ఎంత క్రేజ్ వచ్చిందో తెలుసు సుకుమార్ గారికి. అండ్ సేమ్ టైం రష్మిక గారికి ఉన్నటువంటి పాపులారిటీ అలాంటిది. బట్ ఫౌజీ విషయానికి వచ్చినట్లయితే చాలామంది కూడా ఇదే కామెంట్ చేస్తున్నప్పుడు హను రాఘోపుడి గారికి ఓకే ఒక హిట్ డైరెక్టర్ అన్న పేరుంది. బట్ కాకపోతే ఆయన అంతకుముందు తీసినటువంటి సినిమాలు కూడా అంత గొప్పగా లేవు. ఆయన ఇండియా వైడ్గా ఆయనకు ఉన్నటువంటి మార్కెట్ కూడా చాలా తక్కువ. కాబట్టి ఎందుకు అంత బడ్జెట్ పెట్టిస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ అన్న డౌట్ కూడా వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమాలో హీరోయిన్ అట్లీస్ట్ హీరోయిన్ ఆర్ దీపికా పదుకొనే గారో లేకపోతే ప్రియాంక చోప్రానో ఇలా మార్కెట్ ఉన్నటువంటి హీరోయిన్ కాదు. సోషల్ మీడియాలో ఒక ఇన్ఫ్లుయెన్సర్ని తీసుకొచ్చి హను రాఘోపుడి గారు ఆ క్యారెక్టర్ని ఆమెతో ప్లే చేస్తున్నారు. ఇది తెలిసిన వాళ్ళందరూ కూడా షాక్ అయిపోయారు. అంటే బేసిక్గా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని ప్రభాస్ గారి పక్కన ఆ ఒక హీరోయిన్ క్యారెక్టర్ చేపిస్తున్నారంటే అసలు ఇక అర్థం చేసుకోవచ్చు అంటే ఎంత ఆయన కథ మీద నమ్మారో. బట్ అది మార్కెట్ పరంగా కొంచెం లాస్ అవుతుందనే చాలా గట్టిగా వాదనలు అయితే వినిపిస్తున్నాయి. సో ఏదేమైనా కానీ మరి 600 కోట్లు పెడితే దాదాపు అక్కడ రావాల్సింది 1100 కోట్ల వరకు రావాలి. అట్లా వస్తేనే ఆ తీసుకున్నటువంటి పెట్టినటువంటి డబ్బులు ఇంట్రెస్ట్లు ఇవన్నీ కలుపుకొని ఆ బడ్జెట్కి సేవ్ అవుతుందన్న వాదనలు కూడా సినీ క్రిటిక్స్ నుంచి అయితే వినిపిస్తూ ఉంది. 600 కోట్లు పెడితే 1100 కోట్లు రావడం మరి ఇది ఎక్కడ లెక్క అని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. సో ఇదన్నీ పక్కన పెడితే ప్రభాస్ గారి ఫ్యాన్స్ మాత్రం ఎస్పెషల్లీ అక్కడ ఉన్నది ఆ కటౌట్కు ఉన్నటువంటి మార్కెట్ అలాంటిది. హీరోయిన్ డైరెక్టర్ ఇవన్నీ సమస్య కాదు, వన్ అండ్ ఓన్లీ ప్రభాస్. సో అందుకోసమనే ఆ పెట్టినటువంటి బడ్జెట్ అవలీలాగా వచ్చేస్తాయి. అండ్ యావరేజ్గా ప్రభాస్ గారి ఫ్లాప్ సినిమా కలెక్షన్సే 400 crores ఉంటాయి. డెఫినెట్గా సినిమా కొంచెం పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఆబ్వియస్లీ 1000 crores కలెక్ట్ చేయడంలో ఎలాంటి డౌట్ లేదు. డెఫినెట్గా కలెక్ట్ చేస్తుందని కూడా ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయితే ధీమాగా వ్యక్తపరుస్తున్నారు. సో మరి తెలీదు, మేబీ హీరోయిన్ ఆ డైరెక్టర్ నుంచి అయితే అంత పెద్ద మార్కెట్ లేదు. సో కాకపోతే ఈ ధైర్యం అంతా ప్రభాస్ గారిని చూసుకోవాలని కూడా కామెంట్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి. సో చూడాలి మరి ఫౌజీ సినిమా ఎట్టకేలకు ఎట్లీస్ట్ సీతారామంలా కనెక్ట్ అవుతుందా, లేదంటే డెఫినెట్గా ఆ సినిమా ఒక పోలీస్ ఆఫీసర్లో అది ఆర్మీ బ్యాక్గ్రౌండ్ స్టోరీ అని కూడా అంటున్నారు. బట్ దాని మీద మాత్రం
అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. అట్ సేమ్ టైం ఆల్రెడీ ఇంకో విషయం ఏంటంటే ప్రభాస్ గారు ఆల్రెడీ ఇప్పుడు ఇటలీలో ఉంటున్నారు. ఆయన వెకేషన్కి వెళ్ళారు. బట్ ఆయన లేని సీన్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా హను గారు ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నారు. సో అందుకోసమనే సినిమాకి చాలా ప్లస్ అవుతుంది. హీరో ఉన్నా లేకున్నా షూటింగ్ మాత్రం డెఫినెట్గా అవుతుంది. ఆయన పార్ట్ మాత్రమే పెండింగ్లో ఉంచి ఆయన వచ్చినప్పుడు ఆయనతో షూట్ చేసేస్తారన్న టాక్ కూడా వినిపిస్తుంది. సో అందుకోసమనే బడ్జెట్ పరంగా కూడా అనుకున్న బడ్జెట్కి ఇంకా తక్కువగానే అవుతుందన్న సమాచారం కూడా ఉంది. దీని మీద కూడా ఎలాంటి క్లారిటీ అయితే లేదు. సో చూడాలి మరి ఫౌజీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో.